ఉత్తరప్రదేశ్లోని బహరాయిచ్ జిల్లాలో తోడేళ్లు జనాలను భయపెడుతున్నాయి. కొద్ది నెలలుగా మహాసీ ప్రాంతంలో వరుసగా దాడులకు తెగబడుతున్నాయి. ఆయా సంఘటనల్లో పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. తాజాగా ఏకంగా ఇంట్లోకే చొరబడి అటాక్ చేశాయి. స్థానికుల ఆందోళన, ఫిర్యాదుల మేరకు అటవీశాఖ అధికారులు, పోలీసులు రంగంలోకి దిగారు. ముమ్మర వేట కొనసాగిస్తున్నారు. ఇప్పటికే 4 తోడేళ్లను బంధించారు కూడా. కానీ దాడులు మాత్రం ఆగడం లేదు. ఇంకా తోడేళ్లు గ్రామాలపై విరుచుకుపడుతున్నాయి. చీకటి పడ్డ వెంటనే నివాసాల మధ్యకు వచ్చి అటాక్ చేస్తున్నాయి. 4 తోడేళ్లను పట్టుకున్న తర్వాత మిగతా తోడేళ్లను బంధించేందుకు అటవీశాఖ అధికారులు ఆపరేషన్ బేడియా నిర్వహిస్తున్నారు. ఇంకో 2 తోడేళ్లు మాత్రమే ఉన్నాయని చెబుతున్నారు. వాటిని పట్టుకునేందుకు అన్ని విధాల ప్రయత్నాలు జరుపుతున్నట్టు చెప్పారు. చిన్నారుల మూత్ర విసర్జనతో తడిపిన రంగుల బొమ్మలను ఎరగా వేస్తున్నట్లు చెప్పారు. తోడేళ్లు సంచరిస్తున్న ప్రాంతాలను గుర్తించి అక్కడక్కడ ఈ బొమ్మలను వదిలినట్లు చెప్పారు. మనిషి వాసన భ్రమింపచేసి వాటిని వలలో వేసేందుకు ప్రయత్నిస్తున్నారు అధికారులు. కానీ తోడేళ్లు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నాయి. ఎప్పటికప్పుడు వాటి స్థావరాలను మార్చుకుంటున్నాయి. రాత్రిపూట వేటకు వచ్చి తెల్లవారేసరికి వెళ్లిపోతున్నాయి. ఈ క్రమంలో వాటిని నివాస ప్రాంతాల నుంచి తప్పుదారి పట్టించేందుకు కూడా ఈ ప్రయత్నం సఫలం అవుతుందని ఆశిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మరోవైపు బోనులు కూడా ఏర్పాటు చేశారు. బహరాయిచ్ జిల్లాలోని పలు గ్రామాల్లో తోడేళ్లు చిన్నారులపైనే ఎక్కువగా దాడులు చేస్తున్నాయి. ఈ విషయం స్థానికంగా అందరిలోనూ భయాందోళన రేకెత్తిస్తోంది. ఆపరేషన్ బేడియాలో భాగంగా థర్మల్ డ్రోన్లను వినియోగించి ట్రాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. देखिए तैयारी तो आप देख रहे हैं, ये ड्रोन्स उड़ाए जा रहे हैं लगातार और 4 वुल्व्स हम लोग पकड़ चुके हैं. बाकी 2 हैं जो कि बाकी रह गए हैं और उनको भी पकड़ने की पूरी तैयारी की जा रही है. थर्मल ड्रोन से उनको लोकेट किया जा रहा है. लगातार हमारी टीम्स गश्त कर रही हैं और सब लोग फील्ड में ही हैं. तो कोशिश पूरी है कि जितनी जल्दी हो सके उनको हम पकड़ सकें. अभी ड्रोन के माध्यम से भी आपने देखा, क्या कुछ लोकेट हुआ है उसमें? नहीं, अभी तो कुछ खास ऐसा लोकेट नहीं हुआ है. कल रात में डेफिनेटली लोकेट हुआ था. कल रात में हमने वहाँ देखा था. टापू पे थे ये 2 और उनका स्ट्रक्चर बिल्कुल डिफरेंट टाइप का था. आज सुबह भी वो स्पॉट हुए थे. सुबह भी कोशिश की गई थी उनको पकड़ने की, बट वो स्लिप करके निकल गए. 2 बार ही आज सुबह 2 बार कोशिश की गई पकड़ने की, लेकिन स्लिप हो गए. बट कोशिश कर रहे हैं हम लोग. पूरी कोशिश जारी है हम लोगों की कि जितनी जल्दी हो सके इन दोनों भेड़ियों को हम पकड़ लें. बीती रात जो है 2 गांव में जो है भेड़िए ने हमला किया है, क्या उसमें क्या अपडेट है कुछ? देखिए, जो हमला किया था उसमें आज मैं और कंजर्वेटर साहब हम लोग दोनों गांव में गए थे और देखा था हम लोगों ने. एक चीज मैं यहाँ बताना चाहूंगी, आप लोगों से रिक्वेस्ट भी करना चाहूंगी कि लोग अभी भी बाहर सो रहे हैं. ఆదివారం రాత్రి వేర్వేరు దాడుల్లో ఒక చిన్నారి చనిపోయింది. మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. మొత్తంగా బహరాయిచ్ ప్రాంతంలో తోడేళ్ల దాడిలో చనిపోయిన వారి సంఖ్య 8కి చేరింది. ఈ ప్రాంతంలో రాత్రుల్లో ప్రజలు ఆరు బయట నిద్రపోతున్నారు. ఇంకొందరు ఇళ్లల్లోనే పడుకున్నా తలుపులు తెరిచి ఉంచుతున్నారు. దాంతో తోడేళ్లు మనుషులపై దాడి చేసేందుకు అవకాశం దొరికినట్టు అవుతోంది. అందుకే రాత్రుళ్ళు పడుకునేటప్పుడు డోర్లు లాక్ చేసుకోవాలని సూచిస్తున్నారు అటవీశాఖ అధికారులు.